కానిస్టేబుల్ ద్వారాగా చక్రి ఇష్టపడుతున్న విషయాన్ని తెలుసుకుని ఊహించని నిర్ణయం తీసుకున్న మహాలక్ష్మి. మరి మహాలక్ష్మి చక్రి ఇష్టపడుతున్న విషయాన్ని తెలుసుకుని ఏ నిర్ణయం తీసుకుంది, అసలు ఎందుకలా ఆలోచించింది, ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మహాలక్ష్మి పుట్టినరోజు అయితే వస్తుంది. ముందు లాయర్ దగ్గరికి వెళ్ళిన మహాలక్ష్మికి అయితే 6 నెలల తర్వాత రమ్మని జడ్జి అయితే షాక్ అయితే ఇస్తుంది. తర్వాత ఇక పుట్టినరోజు రావడంతో పుట్టినరోజుని గ్రాండ్గా చేయాలని చెప్పేసి నైటు సర్ప్రైజ్ అయితే ఇస్తాడు చక్రి. కేక్ కట్ చేస్తాడు నైటు. అందరితో చాలా సరదాగా టైం స్పెండ్ చేస్తుంది. తనకు ఒక చీర కూడా గిఫ్ట్గా ఇస్తాడు చక్రి అయితే. అది తీసుకుని ఎంతో సంతోషంగా ఆ చీరని కట్టుకుంటుంది. అది చూసుకున్న చక్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ చక్రి తన విషయంలో చూపిస్తున్న ఇంట్రెస్ట్ ఇదంతా చూస్తూ చక్రి పెళ్లి విషయంలో తనని ఇష్టపడుతున్నాడేమో అనే అనుమానం అయితే మహాలక్ష్మిలో మొదలవుతుంది. విడాకులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ జడ్జి గారు అడిగిన దానికి చక్రి కరెక్ట్గా సమాధానం చెప్పలేదు. విడాకులు కావాలని తను కాన్ఫిడెంట్గా చెప్పలేకపోయాడు. ఇప్పుడు చూస్తే నా పుట్టినరోజు అంటూ నాకు గిఫ్ట్ కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు, తన మనసులో ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. మా పెళ్లి జరిగినప్పుడు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి, కానిస్టేబుల్ని కలుసుకునని అనుకుంటుంది మహాలక్ష్మి అయితే. అలా మహాలక్ష్మి బయలుదేరుతుంది. మహాలక్ష్మి గారు, మీకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలండి అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రి అయితే. థ్యాంక్ యూ అండి, చీర చాలా బాగుంది అని చెప్పేసి మహాలక్ష్మి గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తుంది. అలాగే తనకు నచ్చిన వంటకం చేసి పెడతాడు మాధవ. ఇక అందరూ కూడా హ్యాపీగా మహాలక్ష్మి పుట్టినరోజుని గ్రాండ్గా జరిపిస్తారు. అందరి ఆనందాన్ని, అందరూ తన మీద చూపిస్తున్న అభిమానాన్ని చూసి ఇదంతా ఏంటి, నా జీవితంలో ఈ కొత్త మలుపు ఏంటి, నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఇంకొకటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. మీ అందరూ నా మీద చూపిస్తున్న ఈ ప్రేమ నాకు నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. నేను నా వాళ్ళ నుంచి దూరంగా వచ్చేసి వీటన్నిటికీ దూరంగా ఉన్నాను. కానీ నా పుట్టినరోజుని గుర్తు పెట్టుకుని మరీ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారో అనుకోలేదు. అసలు నా పుట్టినరోజు డేట్ మీకు ఎలా గుర్తుంది అని చెప్పేసి అంటూ ఉండగానే, అయ్యో అది మీ పుట్టినరోజు డేటు ఎందుకు గుర్తుండదండి, మీ సర్టిఫికెట్స్ నేనే కదా తెప్పించింది, ఆ సర్టిఫికెట్స్లో చూశానులేండి అని చెప్పి కవర్ చేస్తాడు చక్రి అయితే. కానీ మహాలక్ష్మికి డౌట్ వస్తుంది కదా. మహాలక్ష్మి అయితే సరే వెళుతున్నానండి నేనని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోతుంది. అలా మహాలక్ష్మి ఇక పోలీస్ స్టేషన్కి అయితే వెళుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి, ఏంటమ్మా ఇలా వచ్చావేంటి, ఏడి నీ భర్త ఏడి, నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చావేంటమ్మా అని అక్కడ ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటాడు. ఈలోగా కానిస్టేబుల్ కూడా అక్కడికి వస్తాడు. ఏంటి ఈ అమ్మాయి, అదే మర్చిపోయావా ఏంటి, దగ్గరుండి పెళ్లి జరిపించావు కదా ఈ అమ్మాయికి, ఆ చక్రికి ఇద్దరికిని, ఆ చక్రిని పెళ్లి చేసుకున్న అమ్మాయి ఈ అమ్మాయే మహాలక్ష్మి. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చిందో అడుగు. ఒకవేళ ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారేమో, ఆ చక్రిగాడు ఏమైనా అమ్మాయిని బాధ పెడుతున్నాడేమో అడుగు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. ఏంటమ్మా ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అబ్బాయి, నిన్నేమైనా అంటున్నాడా ఏంటి అని చెప్పేసి కానిస్టేబుల్ అడుగుతూ ఉంటాడు. అయ్యో అలాంటిదేమీ లేదండి, తను నన్ను చాలా బాగా చూసుకుంటాడు. మరి ఆ కుటుంబంలో వాళ్ళు ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారో, అయ్యో అలాంటిదేమీ లేదు. మరి మళ్ళీ ఏం కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావమ్మా పోలీస్ స్టేషన్కి? పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు మాత్రమే వస్తారు. వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వస్తారు. నువ్వు చూస్తే ఎలాంటి కంప్లైంట్స్ లేవని అంటున్నావు, మరి దేనికోసం వచ్చావమ్మా, ఎందుకు వచ్చావు అని చెప్పేసి కానిస్టేబుల్ అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి, ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. ఏంటమ్మా ఏంటంత ముఖ్యమైన విషయం, ఏ విషయం తెలుసుకోవడానికి వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, మా పెళ్ళి రిజిస్టర్ అయ్యింది కదా. అవును రిజిస్టర్ అయ్యిందమ్మా, మీ పెళ్ళి ఆ రోజే రిజిస్ట్రేషన్ చేశాం కదా, నీకేమైనా డౌట్ ఉంటే ఒకసారి చూపించమంటావా? వద్దండి, మరి రిజిస్టర్ చేయాలి అంటే ఆధార్ కార్డు ఉండాలి కదా అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది.
అవును. ఆధార్ కార్డ్ చాలా కంపల్సరీ. ఆధార్ కార్డ్ లేకుండా పెళ్లి రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. ఆధార్ కార్డు ఉండాలి కాబట్టి పెళ్లి రిజిస్ట్రేషన్‌లో ఆధార్ కార్డ్ కంపల్సరీ అని చెప్పేసి అంటూ ఉంటాడు కానిస్టేబుల్. మరి ఆధార్ కార్డ్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నా దగ్గర ఆధార్ కార్డ్ లేదు కదా! అని చెప్పేసి అంటూ ఉండగానే, అదేంటమ్మా? అదే నిన్ను పెళ్లి చేసుకున్న ఆ చక్రి ఆధార్ కార్డ్ చూపించాడు కదా! నీ ఆధార్ కార్డ్ చూపించిన తర్వాతే మేము పెళ్లి రిజిస్ట్రేషన్ అనేది చేశాం అని చెప్పి అంటూ ఉండగానే, ఏం మాట్లాడుతున్నారు? అవునమ్మా, ఆ రోజే చక్రి నీ ఆధార్ కార్డ్‌ని మాకు చూపించాడు. అప్పుడే మేము పెళ్లి రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేశాము. ఆధార్ కార్డ్ లేకుండా చేయలేం కదా! అని చెప్పేసి అంటూ ఉండగానే, మీరు చెప్పేది నిజమేనా? ఆధార్ కార్డు తన దగ్గర ఉందా? అవును, తన ఫోన్లో ఆధార్ కార్డుని చూపించాడు అని చెప్పేసి అంటూ ఉండగానే, అంటే చక్రి నన్ను మోసం చేశాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి. అనుకుంటూ ఇక బాధపడుతూ బయటకైతే వెళ్తుంది. అమ్మ మహాలక్ష్మి అని చెప్పేసి కానిస్టేబుల్ బయటకైతే వస్తాడు. ఏమైంది? ఎందుకు అమ్మాయి అలా బాధపడుతూ వెళ్ళింది? ఏమైనా ఇబ్బంది ఏమో చూడని చెప్పేసి ఇన్స్పెక్టర్ చెప్పడంతో, నేను చూసుకుంటాను సార్ అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి బయటకైతే వస్తాడు. ఏంటమ్మా అంతగా బాధపడుతున్నావేంటి? ఆధార్ కార్డు విషయంలో ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏం లేదు, నేను చక్రిని అడగవలసినవి చాలా ఉన్నాయి, వెళ్ళి అడగాలి అని చెప్పేసి అంటూ ఉండగానే, అమ్మ ఒక్క విషయం, నీకు ఈ విషయంలో ఏం డౌట్ ఉందో నాకు తెలియదు, మీ ఇద్దరి మధ్య ఏ సమస్యలు ఉన్నాయో కూడా నాకు తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోమ్మా, ఇది పెళ్ళి కాదు అని నువ్వు అనుకుంటున్నట్టున్నావు, ఇది కేవలం బొమ్మల పెళ్ళి అనుకుంటున్నట్టున్నావు. నీ అవసరం కోసం ఇక్కడ నువ్వు తాళి కట్టించుకుంటున్నానని ఆ టైంలో నువ్వు మీ వాళ్ళని ఎదిరించి తాళైతే కట్టించుకున్నావు, కానీ ఇది తాళి కాదు, కేవలం అవసరం కోసం కట్టించుకున్న తాడు మాత్రమే అని చెప్పి దీన్ని విప్పేయాలని నువ్వు అనుకుంటున్నట్టున్నావు, కానీ అది కరెక్ట్ కాదమ్మా. ఏంటండి అలా మాట్లాడతారు? నేను ఎలా పెళ్లి చేసుకున్నానో, ఎందుకు చేసుకున్నానో మీకు కూడా తెలుసు కదా. విడాకుల విషయంలో నేను క్లారిటీగానే ఉన్నాను. అవునమ్మా, నీ పెళ్లి గురించి తర్వాత చక్రి అంతా చెప్పాడు. ఏంటి, చక్రి చెప్పాడా? మరి ఇంకా ఎందుకు అలా అడుగుతున్నారు? ఒక్క విషయం చెప్తాను వినమ్మా. నువ్వు చక్రిని ఏ అభిప్రాయంతో చూస్తున్నావో నాకు తెలియదు. చక్రి నీకు సహాయం చేసిన వాడిగా మాత్రమే గుర్తుంటాడో, లేకపోతే చక్రి విషయంలో ఇంకేం అనుకుంటున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, వాడు నీ దృష్టిలో నీకేమవుతాడన్నది నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం వాడి దృష్టిలో దేవతవమ్మా. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? అవును, చక్రి నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆ రోజు నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం నీ మీదున్న ఇష్టమే. వాడికి నువ్వంటే చాలా ఇష్టం. చక్రి నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు కాబట్టే ఆ క్షణం నీ మెడలో తాళి కట్టగలిగాడు. ఏ మగాడైనా నువ్వు తల వంచితే తాళి ఎందుకు కడతాడమ్మా? మనస్సాక్షి లేకుండా మనస్సాక్షిని చంపుకుని ఏ మగవాడు ఆడతాని మెడలో తాళి కట్టడు. ఇష్టం లేకుండా ఎప్పటికీ అది జరగదు. నీకు ఇష్టం లేకుండా నీ అవసరం కోసం నువ్వు తాళి కట్టించుకుని ఉండొచ్చు, కానీ తనకి ఇష్టపూర్వకంగా జరిగిన పెళ్ళే ఇది. నువ్వు ఒప్పుకుంటే నిన్ను దేవతగా గుండెల్లో పెట్టుకుని చూసుకోవడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. వాడి మనసు నిండా నిన్నే నింపుకున్నాడు. ఎందుకంటే నా చేత నువ్వు విడాకులు తీసుకుంటాను అనే సమయంలో ఒక అబద్ధపు కాల్ చేయించాడు. అది కరెక్ట్ కాదు. నేను మళ్ళీ పోలీస్ స్టేషన్లో చెప్తే ఆ తర్వాత కేసు అవుతుందని చెప్పి నీకు ఫోన్ చేశాను. ఒకసారి నీకు గుర్తుందా? అవును చేశారు. ఆ రోజు వాడే వచ్చి నా చేత ఫోన్ చేయించాడు. కానీ వాడు అలా చేయించినంత మాత్రాన నేను ఫోన్ చేయలేదు. వాడి మనసులో ప్రేమని చూశాను కాబట్టే చేశాను. నీ మీద అంత ప్రేమ ఉన్నా వాడిని ఎందుకు వదులుకోవాలనుకుంటున్నావమ్మా? తాళి అవసరం కోసం కట్టించుకునేది కాదు. తాళికి చాలా గొప్ప విలువ ఉంటుంది. అది పోలీస్ స్టేషన్లో జరిగిన, గుడిలో జరిగిన, లేక మండపంలో జరిగిన 3 ముళ్ళు వేసిన వాడు భర్తే అవుతాడు. అది పెళ్ళే అవుతుంది. అది ఎగతాళి కాదు. వాడి మనసు నిండా నిండిపోయిన నువ్వు వాడి మనసుని అర్థం చేసుకుని కలిసి బ్రతికితే నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. నువ్వు వాడి నుంచి విడిపోవాలి అనుకుంటే బలవంతంగా వాడు నీకు విడాకులు ఇవ్వచ్చు. వాడి మనసుని చంపుకొని వాడు బ్రతకొచ్చు. కానీ రేపొద్దున్న వాడు మనసులో నువ్వు ఉన్నావు, నీ మనసులో వాడున్నాడని తెలుసుకున్న రోజు నువ్వు బాధపడతావు. వాడిని వదులుకోవద్దు. డ్రైవరే కావచ్చు, కారు డ్రైవరే కావచ్చు, నీ స్థాయికి వాడు సరిపోకపోవచ్చు, కానీ నీ వాళ్ళను మించిన ప్రేమ, అంతకు మించిన సెక్యూరిటీ అనేది
వాడు నీకు ఇవ్వగలడు. నాకు నిజంగా వాడి ప్రేమ నచ్చింది. భార్యని అంత గొప్పగా ప్రేమించే వాళ్ళను నేనెవరిని చూడలేదు అని చెప్పేసి చక్రి ప్రేమను కానిస్టేబుల్ చెప్తాడు. అలా చెప్పడంతో చక్రి మోసం చేశాడన్న విషయాన్ని కూడా మర్చిపోయిన మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది. తనకంటూ మనసు ఉంటుందని, ఆ మనసుకు కూడా ఆలోచనలు, అభిప్రాయాలు, ప్రేమ ఉంటాయని తెలుసుకోకుండా తన అవసరం కోసం తల వంచి తాళి కట్టించుకున్న మహాలక్ష్మి తన మనసును అర్థం చేసుకోకుండా విడిపోవాలి అని అనుకుంటుంది. కానీ తప్పు చేశానని అప్పుడు ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆ అవకాశం ఇచ్చింది నేనే, తాళి కట్టమన్నది నేనే. ఒకవేళ నా ఆధార్ కార్డు విషయంలో తను మోసం చేసి ఉండొచ్చు. నేను తల వంచితేనే అతను తాళి కట్టాడు. అది అతను ఇష్టపూర్వకంగా చేశాడు. నేను ఇష్టం లేకుండా జరిగిన పెళ్ళి అనుకున్నాను. తను మనస్ఫూర్తిగా చేసిన పెళ్ళినే నేను వద్దనడానికి నేనెవరిని? భార్యగా తల వంచిన నేను జీవితమంతా కలిసి బ్రతకాలి, కానీ ఎందుకు వదులుకోవాలి? అంతగా ప్రేమించే మనిషికి దూరంగా ఎందుకు వెళ్ళాలి? తను నన్ను ఎప్పుడు ఇలా ఉండు, అలా ఉండని నాతో చెప్పలేదు. నాకు నచ్చినట్టుగా బ్రతకమన్నాడు. నాకు ఎలాంటి కష్టం వచ్చినా నా వెనుక నిలబడ్డాడు. అలాంటి వాడినా నేను వదులుకోవాలి అనుకుంది. ఈ కుటుంబం నుంచా నేను వెళ్ళిపోవాలి అనుకుంది. లేదు, తప్పు చేశాడు, నన్ను మోసం చేశాడు. కానీ ఇదంతా కూడా నా మీద ప్రేమతోనే చేశాడు. అంతగా నన్ను ప్రేమించి కూడా ఏ రోజు నా ముందు బయట పెట్టలేదు. నేను ఏమనుకుంటానో, ఎలా ఈ విషయాన్ని తీసుకుంటానో, మళ్ళీ తనకి దూరం అయిపోతానేమో అన్న భయంతో ఈ విషయాలు ఎప్పుడు బయట పెట్టకుండా తన మనసులోనే దాచుకున్నాడు. అందుకే నాకు నచ్చాడు చక్రి అని చెప్పేసి ఇక తన పెద్దికి ఫోన్ చేసి చక్రిని తీసుకుని గుడికి రమ్మని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటమ్మా గుడికెందుకు? గుడికి రండి పెద్ది, అందరూ రండి అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అలా ఊహించిన నిర్ణయం తీసుకుంటుంది. ఇక మహాలక్ష్మి గుడికి రమ్మనేసరికి ఏంటన్నయ్య, మహాలక్ష్మి గారు గుడికి రమ్మండం ఏంటి? పైగా అందరినీ రమ్మన్నారు ఎందుకు? సర్లేరా, ఎందుకు రమ్మందో ముందు గుడికే కదా, వెళదాం పదండి. విడాకులకి ఏం కాదు కదా, ఎందుకంతగా కంగారు పడతావు అని చెప్పేసి అందరూ కూడా బయలుదేరుతారు గుడికైతే. అలా వచ్చేసరికి అక్కడ పంతులు గారు పూలదండలు పెళ్లి ఏర్పాటు జరిగి ఉంటుంది. ఏంటమ్మా మహాలక్ష్మి, ఇదంతా ఏంటి? మా అన్నయ్యకి ఏమైనా పెళ్లి సంబంధం చూసారా? మా అన్నయ్యకి మళ్ళీ పెళ్లి చేస్తున్నారా ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉండగానే, షేరా చక్రి అని చెప్పేసి మాధవ్ అంటూ ఉంటాడు. కాదు, ఇక్కడ ఇప్పుడు జరిగేది మన పెళ్ళి. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేది మాకేం అర్థం కావడం లేదు. పెద్ది, నన్ను క్షమించండి పెద్ది. ఏంటమ్మా, ఎందుకు క్షమాపణ అడుగుతున్నావు? ఈ ఏర్పాట్లంతా ఏంటి? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అంటూ ఉండగానే, నేను మా పెళ్లి చేసిన కానిస్టేబుల్ని కలవడానికి వెళ్ళాను. మా పెళ్లి చేసిన పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఏంటి, అక్కడికి వెళ్ళారా అని చెప్పేసి చక్రి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు. అవును, అక్కడికే వెళ్ళాను. అక్కడ మన పెళ్ళి ఎలా రిజిస్టర్ అయిందో తెలుసుకున్నాను. అంటే నేను ఆధార్ కార్డ్ చూపించిన విషయం మహాలక్ష్మి గారికి తెలిసిపోయిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు చక్రి. అయితే అవును, మీ మనసులో అనుకుంటున్న మాట నిజమే. మీరు ఆధార్ కార్డ్ విషయంలో నన్ను మోసం చేయడం నాకు తెలిసిపోయింది. అంటే ఇప్పుడు మరి ఇదంతా ఎందుకు అని చెప్పి అంటూ ఉండగానే, నన్ను మోసం చేశారు, కానీ మీరు ఏది చేసినా నా మీద ప్రేమతోనే చేశారు. నా కోసం నా మెడలో తాళి కట్టారు. నన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఆధార్ కార్డు చూపించి నన్ను మోసం చేసి ఆధార్ కార్డు లేదని చెప్పారు. ఆధార్ కార్డు ఉంటే అప్పుడే నేను వెళ్ళిపోతానేమో అన్న భయంతో మీరు నా దగ్గర ఆధార్ కార్డు విషయాన్ని దాచిపెట్టారు. అంతే తప్ప మీరు నా విషయంలో తప్పు చేయలేదని నేను తెలుసుకున్నాను. నన్ను ఎంతగానో ప్రేమించారని నేను అర్థం చేసుకున్నాను. అమ్మ మహాలక్ష్మి, అవును పెద్ది, నన్ను చక్రి ఎంతగానో ప్రేమించాడు. తను మొదటి చూపులోనే నన్ను ఇష్టపడ్డాడు అన్న విషయం మీ అందరికీ తెలుసు కదా? అవును తెలుసమ్మా. వాడు మొదటి చూపులోనే నిన్ను ఇష్టపడ్డాడు. మొదటిసారి నిన్ను చూసినప్పుడే వాడు ఫోన్ చేసి మాకు ఎంతో సంతోషంగా నీ గురించి, నిన్ను తను ప్రేమిస్తున్నానని చెప్పాడు. కానీ వాళ్ళ అంతస్తుకి మన అంతస్తుకి సరిపోదురా, వద్దు అని చెప్పాను. కానీ తను నా దేవత అంటూ నిన్ను ఆ రోజు నుంచి ఆరాధిస్తూనే వచ్చాడు. నువ్వు విడాకులకి వాడిని తీసుకువెళ్ళిన క్షణం వాడి కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు. నీ గురించి
నువ్వు బాధపడకూడదని నువ్వు అడిగిన కోరిక తీర్చడం కోసం వాడు విడాకులకి నీ వెంట బయలుదేరి వచ్చాడు అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు మాధవ. నాకు అర్థమైంది పెద్ది, నా కోసమే చేశాడని, ఏదైనా నా కోసమే ఆలోచించాడని నాకు అర్థమైంది. అందుకే నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. మా పెళ్ళిని నేను అంగీకరించలేదు. ఆ రోజు మాకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది. దాన్ని ఒక బొమ్మల పెళ్లిగా తీసుకున్నానే తప్ప నిజమైన పెళ్ళని నేను అనుకోలేదు. నేను ఇప్పటికీ కూడా అది నిజమైన పెళ్ళి కాదు అని, కేవలం నేను అవసరం కోసం కట్టించుకున్న తాళి కాబట్టి నా కారణంగా చక్రి ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి విడాకులు ఇవ్వడానికి కోర్టుకు వెళ్తే 3 ముళ్ళు అంటే ఆటలుగా ఉన్నాయని ఆ రోజు జడ్జి గారు అడిగిన మాట ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది. నిజమే, 3 ముళ్ళ బంధాన్ని ఎగతాళి చేసి నేను 3 ముళ్ళని ఒక ఆటగా తీసుకుని విడాకులంటూ బయలుదేరి తప్పు చేశాను. నేను ఇప్పుడు ఎక్కువగా ఆలోచించకుండా ఇలాంటి పొరపాటు నిర్ణయాలే తీసుకుని అందరినీ బాధ పెడుతూ ఉంటాను. ఇక ఎవరిని బాధ పెట్టాలి అనుకోవడం లేదు. నిజమైన పెళ్ళి అని మా వాళ్ళు అనుకుంటున్నారు. నేను భార్యని అని చెప్పి చక్రి ఊహించుకుంటున్నాడు. తన జీవితంలో భార్య స్థానంలో ఎప్పటికీ నేను ఉండిపోవాలని చెప్పి తనే కాదు, మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని నాకు అర్థమైంది. నన్ను ఇష్టపడే ఇంతమంది ఆ పెళ్ళిని అంగీకరించినప్పుడు నేనెవరిని? ఆ పెళ్ళిని అంగీకరించకపోవడానికి నా మేలు కోరేవాళ్ళు మీరందరూ, నేను సంతోషంగా ఉండాలని కోరుకునేవారు మీరందరూ. మీ అందరి సంతోషాన్ని నేనెందుకు కోరుకోకూడదు? నేను మాత్రం నా స్వార్థాన్ని చూసుకుని వెళ్ళిపోతే నాలాంటి మనిషి ఇంకెవ్వరు ఉండరు. నా అంత స్వార్థపర్రాలు ఎవ్వరూ ఉండరు. పెద్ది, నేను ఇప్పుడు స్వార్థంగా ఆలోచించను పెద్ది, కానీ నాకు తెలియకుండా ఇదంతా జరిగిపోయింది. చక్రి నన్ను ఇష్టపడ్డాడు అన్న విషయం నాకు తెలియదు పెద్ది. నాకు తెలియకుండానే ఇదంతా జరిగింది. చక్రిని క్షమించమని చెప్పు పెద్ది. ఏంటమ్మా, వాడు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. నీతో కలిసి బ్రతకాలని వాడు ఎన్నో దేవుళ్ళకి మొక్కుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వే అవకాశాన్ని ఇస్తే వాడు నిన్ను క్షమించకపోవడం ఏంటమ్మా? వాడికి నువ్వంటే ప్రాణం. నీతో కలిసి ఉండడం వాడికి ఇష్టం. నిన్ను దేవతలా ఆరాధిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఒప్పుకుంటే ఇక వాడికి అంతకు మించిన సంతోషం ఏమీ లేదు. హేరా చక్రి, అవునండి, నిజంగా మీరు నన్ను భర్తగా అంగీకరిస్తే ఈ జన్మకి నేను దేవుణ్ణి ఏమీ అడగను. మీరు నా ప్రాణం. నేను ఇంక దేవుణ్ణి ఏమీ అడగను. మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటాను అని చెప్పి చక్రి అంటూ ఉంటాడు. అలా చక్రి ప్రేమని అర్థం చేసుకున్న మహాలక్ష్మి, ఈ ఏర్పాట్లన్నీ మా కోసమే చేసుకున్నాను పెద్ది. మీ ఎవ్వరి ముందు మేము పెళ్లి చేసుకోలేదు. నేను చేసుకున్న పెళ్లిని బొమ్మల పెళ్లి అనుకున్నాను. ఇప్పుడు మీ అందరి ముందు మేము ఈ గుడిలో పంతులు గారు అలాగే ఈ దైవం సాక్షిగా దండలు మార్చుకోవాలి అనుకుంటున్నాను. 7 అడుగులు వెయ్యాలి అనుకుంటున్నాను. మీ అందరూ నా చుట్టూ ఉంటే ఇక నా జీవితం ఆనందంగా ఉంటుందని తెలుసుకున్నాను. కాబట్టి మీ సమక్షంలో మరొకసారి చక్రి నా మెడలో పూలదండ వేస్తే చూడాలని ఆశగా ఉంది. అందుకే ఏర్పాటు చేయించాను పంతులు గారిని అడిగి. అవును బాబు, తన పెళ్లి కోసమే ఏర్పాట్లు చేయించుకుంది. నిజంగా అమ్మాయి ఆ అబ్బాయిని చాలా ఇష్టపడుతుంది. చాలా పశ్చాత్తాపడింది కూడా. గుడిలోకి వచ్చి దేవుడి ముందు చాలా బాధపడింది. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఎంత ఇష్టపడుతుందో ఆ అమ్మాయి బాధలోనే అర్థమైంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. అమ్మ మహాలక్ష్మి, నువ్వు మా వాడిని ఇష్టపడ్డమే మా అదృష్టం. నిజంగా భగవంతుడు మాకిచ్చిన వరం. నువ్వెప్పటికీ మాతోనే ఉండిపోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మా స్వార్థం అనుకుంటావో ఇంకేమనుకుంటావో మాకు తెలియదు, కానీ నువ్వు మా ఇంటి దేవతవమ్మ. నిన్ను ఎప్పటికీ దేవతలాగే చూసుకుంటాము అని చెప్పేసి అంటూ ఉంటాడు మాధవ్. అయితే ఇక కేశవ అలాగే కన్నా అలాగే నారాయణ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా థ్యాంక్స్ వదిన, మాకు మంచి వరం ఇచ్చావు. దేవతల నిన్ను అనుకున్నందుకు మాకు చాలా గొప్ప వరం ఇచ్చావు. ఇక మాకు ఈ వరం చాలు అని చెప్పేసి ఆ మరుదులిద్దరూ కూడా చెప్తూ ఉంటారు. అమ్మ, నువ్వు ఇంకా నాతోనే ఉండిపోతావు కదా, నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పేసి నారాయణ అంటూ ఉంటాడు. వీళ్ళందరి ప్రేమని చూసి ఎమోషనల్ అవుతుంది. అమ్మ రెండమ్మ, దండలు మార్చుకోండి అని చెప్పేసి పంతులు పిలుస్తాడు. అలా పిలిచేసరికి ఇక వెళ్ళి కూర్చుంటుంది మహాలక్ష్మి. అలాగే చక్రి కూడా మహాలక్ష్మి పక్కన కూర్చుంటాడు. ఇక చక్రి ఆనందానికైతే అవధులు ఉండవు.
కోరుకున్న వరం భగవంతుడు ఇంత త్వరగా ఇస్తాడని అస్సలు ఊహించలేదు. ఇంత త్వరగా మహాలక్ష్మి తన ప్రేమను అంగీకరిస్తుందని అస్సలు అనుకోలేదు. ఇదంతా కూడా ఆ కానిస్టేబుల్ గారి కారణంగానే జరిగింది. ఆయన నన్ను ఎలా ఉద్దేశించుకున్నారో తెలియదు, కానీ నా మనసుని బాగా చదివారు. మనసులో ఉన్న ప్రేమని అర్థమయ్యేలా చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. భగవంతుడా, ఈ రోజుని జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ నాకు నా మహాలక్ష్మి అని చెప్పేసి అంటూ సంబరపడుతూ మహాలక్ష్మి మెడలో పూలదండ వేస్తాడు. అలా ఇద్దరు పూలదండని మార్చుకుంటారు. గుడిలో అమ్మవారి సాక్షిగా మరోసారి వాళ్ళ పెళ్ళైతే జరుగుతుంది. ఇక అందరూ సంతోషంగా అక్షంతలు వేస్తారు. అలా ఇక మహాలక్ష్మి ఊహించని నిర్ణయం తీసుకుంటుంది. మరోసారి అందరి ముందు చక్రి చేత మెడలో దండ వేయించుకుని జీవితాంతం కలిసి ఉండాలని తన చిటికెన వేలు పట్టుకుని 7 అడుగులు వేస్తుంది మహాలక్ష్మి. అయితే అలా మహాలక్ష్మి చక్రి ఇద్దరు కూడా అమ్మవారి సాక్షిగా గుడిలో ఒకటవుతారు. ఇక అందరి ముందు వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని కోరుకున్న ఆ కుటుంబం వాళ్ళ పెళ్ళిని మరోసారి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ పెళ్ళి మరోసారి జరిగిన పెళ్ళి. ఒకసారి మెడలో పసుపు తాడు కట్టాడు పోలీస్ స్టేషన్లో, ఆ తర్వాత రిసెప్షన్లో ఇక నా మెడలో బంగారపు చైన్ వేశాడు. ఇప్పుడు ఇక్కడ భగవంతుడి ముందు మనస్ఫూర్తిగా మా ఇద్దరికి 3వసారి పెళ్లి జరిగింది. అలా 3 ముళ్ళకి అర్థం తెలుసుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అలా మహాలక్ష్మి చక్రి ఇద్దరికి మరోసారి పెళ్లి జరుగుతుంది. ఇద్దరి సమక్షంలో ఇద్దరికి ఇష్టపడి సంతోషంగా అలా ఒకరికొకరు ఒకటవుతారు. మహాలక్ష్మి చక్రి ఇద్దరు కూడా మహాలక్ష్మి చక్రిని భర్తగా ఒప్పుకుంటుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.